హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. నీవే నా సర్వస్వం 34వ ఎపిసోడ్. వీకెండ్ అందరూ కలిసి ఎంజాయ్ చేసి నైట్ ఇంటికి వస్తున్న మేఘా గౌతమ్ కార్ల కింద పడింది ఒక అమ్మాయి. దాంతో కంగారుగా దిగిన గౌతమ్ మేఘా కార్ కింద పడిన పూజని చూసి ఆశ్చర్యంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వెంటనే మేఘా పూజని లేపడానికి ట్రై చేసినా తను తాగిన దానికి గుర్తుగా వాసన వస్తుంటే, ఇది ఫుల్గా తాగేసిందన్నయ్య, ఇప్పుడు ఎలా లేవని కూడా లేదు అని మేఘా అంటుంటే, గౌతమ్ మాత్రం తన ఆలోచనలలో తనుండి మేఘా చెప్పిన విషయానికి తేరుకొని వెంటనే అజయ్కు కాల్ చేశాడు. అన్నయ్య, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఈ టైంలో ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని అడిగింది మేఘా. మేఘా, కాసేపు సైలెంట్గా ఉండు అని గౌతమ్ నార్మల్గా చెప్పినా అతని గొంతులోని సీరియస్నెస్కి సైలెంట్ అయిపోయింది మేఘా. ఏంటి, ఇప్పుడే కదా వెళ్ళాడు, అప్పుడే ఫోన్ చేస్తున్నాడేంటి అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అజయ్. అజయ్, ఇక్కడ రోడ్పై పూజ కార్ కింద పడింది, అసలు స్పృహలో లేదు ఇంకా తను అంటూ మేఘాని చూసి కొంచెం దూరం వెళ్ళి మెల్లగా చెబుతూ తను కరెక్ట్గా లేదు అజయ్ అని గౌతమ్ చెబుతుంటే, అంటే ఏంట్రా గౌతమ్ అని అజయ్ అన్నాడు. తన డ్రెస్ అండ్ తన మొహంపై తన బాడీస్పై కొన్ని ఘాట్లు కూడా ఉన్నాయిరా అని గౌతమ్ అనడంతో, గౌతమ్ రోడ్పై ఎక్కువసేపు ఉండకండి, తనని సైలెంట్గా ఇంటికి తీసుకువెళ్ళు అని చెప్పి నేను వస్తున్నా అని కాల్ కట్ చేశాడు అజయ్. గౌతమ్ పూజని తన కారులో ఎక్కించి తను ఉన్న పరిస్థితికి బాధగా ఉన్న తనంతట తనే చేసుకున్న పనులకి అంతే కోపంతో సైలెంట్ అయ్యాడు. మేఘా అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం ఇవ్వకుండా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని గౌతమ్ ఇంటి ముందర కారు ఆపడంతో సైలెంట్గా ఇద్దరు కారు దిగారు. పూజని కారులోనే పెట్టి హాల్లోనే వెయిట్ చేస్తున్న వాళ్ళమ్మ సుమాతో నార్మల్గా మాట్లాడి ఫ్రెష్ అయ్యి వచ్చి పాలు తాగేసి సుమకి గుడ్ నైట్ చెప్పేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు. సరిగ్గా పావుగంట తర్వాత ఇద్దరు కిందకు వచ్చి సైలెంట్గా పూజని తీసుకొని మేఘా రూమ్లోకి వెళ్ళారు. పూజని మేఘా బెడ్పై వదిలి గౌతమ్ తన రూమ్ నుంచి ఒక కిట్ తెచ్చాడు. అన్నయ్య, ఏం చేస్తున్నావు నువ్వు అంటూ గౌతమ్ చేసే పనిని మేఘా ఆపుతుంటే, మేఘా జస్ట్ టెస్ట్కి బ్లడ్ తీస్తున్నా అంతే అని గౌతమ్ అనడంతో, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అంది మేఘా బాధగా. అంతలో బాల్కనీలో చప్పుడవడంతో మేఘా చేతి నుంచి తన చేతిని విడిపించుకొని ముందు అక్కడ చూడు అన్నాడు గౌతమ్. దాంతో బాల్కనీలోకి వెళ్ళిన మేఘాకి అజయ్ రావడం కనిపిస్తుంటే, ఇంత కష్టపడి ఇటెందుకు రావడం, ఫోన్ చేస్తే నేనే తలుపు తీస్తా కదా అని మేఘా అనడంతో, నాకు ఇది అలవాటు అయిపోయిందిలే పద అంటూ మేఘాని తీసుకొని లోపలికి వచ్చాడు అజయ్. అప్పటికే గౌతమ్ పూజకి బ్లడ్ తీయడంతో, అసలు మీరేం చేస్తున్నారో కొంచెం చెప్తారా అంటూ అసహనంగా మాట్లాడుతున్న మేఘాని పట్టుకొని, కూల్ అమ్మో, ఎందుకు అంత కోపం, నీకు కాకపోతే ఎవరికి చెప్తాము అన్నాడు అజయ్. గౌతమ్ అయితే సీరియస్గా సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండమంటాడు, నువ్వేమో ఐస్ పెడుతున్నావు, ఇక్కడెవరు కరగరు నీ ఐస్కి అంటూ కోపంగా మొహం తిప్పుకుంది మేఘా. అది కాదమ్ము, నేను ఆ రోజు చెప్పా కదా తెలిసిన అంకుల్కి ఒక కేసులో హెల్ప్ చేస్తున్నా అని, అదే ఈ కేసురా అని అజయ్ అంటుంటే, నిజంగానా అని మేఘా డల్గా అడగడంతో మేఘా చేతులు పట్టుకొని, ఏ అమ్ము ఇటు చూడు అంటూ నా మీద నమ్మకం ఉందా లేదా అన్నాడు అజయ్. నేను నమ్మేది నిన్ను అన్నయ్యనే జై అంటూ మేఘా అజయ్ కళ్ళల్లోకి చూస్తూ ఆన్సర్ చేసింది. అయితే ఈ మ్యాటర్ వదిలే ప్లీజ్ అన్నాడు అజయ్. దాంతో మేఘా వాళ్ళని బలవంతం చేయకుండా సరే అని సైలెంట్ అయ్యింది. గౌతమ్ తన పని పూర్తి చేసి ఒక పక్క మేఘా అజయ్లని గమనిస్తూనే చిన్నగా నవ్వాడు. అజయ్ కంప్లీట్ అంటూ గౌతమ్ పూజ నుంచి కొంచెం బ్లడ్ తీసి పూజ చేతులలో గోర్లలో ఉన్న డస్ట్ మొత్తం ఒక కవర్లో వేసి అన్నీ అజయ్కి ఇచ్చాడు. అజయ్ దీర్కి కాల్ చేస్తే ఒక 10 నిమిషాలలో అక్కడ ఉంటాను వస్తున్నా అని చెప్పడంతో అదే చెప్పాడు గౌతమ్కి అజయ్.
మేఘాకి అజయ్ ఒక పజిల్లా కనిపిస్తున్నాడు. దాన్ని అజయ్ చెప్పేదాకా తెలుసుకోకూడదని డిసైడ్ అయ్యి సైలెంట్ అయింది మేఘ. మేఘ డల్గా ఉండడం చూసి గౌతమ్ ఏమైందిరా డల్గా ఉన్నావు అని అడగడంతో ఆ పూజ దగ్గరకు వెళ్ళా కదా, ఆ స్మెల్ అనీజీగా అనిపిస్తాంది అంటూ మొహం ఇబ్బందిగా పెట్టింది మేఘ. దాంతో అజయ్ గౌతమ్ని చూస్తే అది 3-4 రకాలు తాగినట్టుంది అని తన మీదంతా కూడా పోసుకొని ఉండొచ్చు, చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది అని గౌతమ్ అనడంతో అజయ్ పూజకు దగ్గరకు వెళ్ళి మొత్తం గమనిస్తూ పూజ మెడపై చేయి వేశాడు అజయ్. దాంతో మేఘ కోపంగా జై అని అరిస్తే అమ్మో జస్ట్ తనని గమనిస్తున్నా అని గౌతమ్ ఇటు చూడు అంటూ అజయ్ పూజ మెడపై ఉన్న చిన్న చిన్న మచ్చలను చూపించాడు. అజయ్ అంటే నువ్వు అన్నట్టు ఇది డ్రగ్స్ తీసుకుంటాంది అని గౌతమ్ పూజని ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి అంటూ మేఘ షాక్ అయ్యింది. అవును తను చాలా రోజులుగా డ్రగ్స్ తీసుకుంటోంది అని అజయ్ చెబుతుంటే ఫోన్ రావడంతో వస్తున్న ధీరని చెప్పి గౌతమ్ తీసిన శాంపుల్స్ అన్నీ తీసుకొని అజయ్ వెళుతుంటే జై డోర్ ఓపెన్ చేస్తా పదా అంటూ అజయ్తో కిందకు వెళ్ళింది మేఘ. అజయ్ బయటే ఉన్న ధీర్కి అవిచ్చి ధీర్ ఇచ్చిన ఇంజెక్షన్ తీసుకొని వచ్చాడు. అజయ్ కాఫీ తాగుతావా అని మేఘ అడిగితే ఆ పని చేయి తల పగిలిపోతోంది ఇక్కడ అని తల పట్టుకున్నాడు అజయ్. చెప్పాలి కదా అజయ్ ఒక 5 minutes నేను తెస్తాను నువ్వు పైకి వెళ్ళు అంటూ 10 నిమిషాలలో కాఫీ తీసుకొని పైకి వెళ్ళింది మేఘ. అంతకుముందే అజయ్ పైకి వెళ్ళేటప్పటికి పూజ ఫోన్ రావడంతో అది ఓపెన్ చేశాడు గౌతమ్. పైకి వెళ్ళిన అజయ్ గౌతమ్ చేతిలో ఫోన్ చూసి ఏమైందిరా అని అంటే ఏదో నోటిఫికేషన్ వస్తే చూశాను లాక్ ఉంది అని గౌతమ్ సైలెంట్గా ఉన్నాడు. గౌతమ్ చేతిలో ఫోన్ తీసుకున్న అజయ్ పూజ ఫింగర్ పెట్టి లాక్ ఓపెన్ చేశాడు. గౌతమ్ అజయ్ను నవ్వుతూ చూసి ఆ ఫోన్తో మనకేం పనిరా అని అడుగుతుంటే చూద్దాంరా ఏమన్నా మనకు పనికొస్తాయేమో అని అన్నాడు అజయ్. దాంతో గౌతమ్ సైలెంట్ అయ్యి మేఘ ఎక్కడా అంటే కాఫీ తెస్తోంది అన్నాడు అజయ్. సరేలే నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు గౌతమ్ పూజను ఒకసారి చూసి. అందుకే అడిగాను అని నవ్వుతూ నోటిఫికేషన్స్ ఓపెన్ చేశాడు అజయ్. అందులో వీడియో ఉండడం చూసి అజయ్ సీరియస్గా ఫోన్ చూస్తూ గౌతమ్ ఏదో వీడియో అంటూ ఓపెన్ చేసిన అజయ్కి వాట్సాప్ పాస్వర్డ్ అడగడంతో దీని మమ్మీ దీంట్లో ఏమన్నా డైమండ్స్ పెట్టుకొనుందా ఏంటిరా ఇన్ని లాక్స్ పెట్టుకొనుంది అంటూ కోపంగా పూజని చూస్తుంటే గౌతమ్ అజయ్ కోపం చూసి గట్టిగానే నవ్వాడు. నవ్వకురా ఇప్పుడే కోపం చాలా కంట్రోల్లో ఉంది అంటూ డోర్ వైపు చూసే లోపల మేఘ వస్తుంటే తన ఫేస్ మార్చేసి చిన్నగా నవ్వాడు అజయ్. అది చూసిన గౌతమ్ వాడు మాత్రం నవ్వచ్చు మాకు నవ్వు వచ్చినా మేము నవ్వకూడదు అని అనుకున్నాడు మనసులో. మేఘ కాఫీ తెచ్చి ఇద్దరికి ఇచ్చి ఏమైంది అని అడిగింది ఇద్దరిని చూస్తూ. వాడు పూజ ఫోన్ చెక్ చేయాలని చూశాడు. వాట్సాప్ పాస్వర్డ్ రాంగ్ టైప్ చేశాడు. అది అరగంట తర్వాత ట్రై చేయమని చెబుతాంది అన్నాడు గౌతమ్. ఐఫోన్ జైదాంది అన్నీ సీక్రెట్స్గా పెట్టుకుంటుంది, అయినా నాకు పాస్వర్డ్ తెలుసు, ఇప్పుడు అరగంట తర్వాత ఓపెన్ చేయాలి అనింది మేఘ. దాంతో కోపంగా పూజని ఒకసారి చూసి కాఫీ కప్ అందుకున్నాడు అజయ్. ముగ్గురు కాఫీ తాగేశాక సరే అందులో ఇంకేమున్నాయో అంటూ ఆ ఫోన్ అంతా కెలకడం మొదలుపెట్టాడు అజయ్. ఏంటి ఫొటోస్లో కూడా ఈ ఫైల్కి లాక్ ఏంటి మళ్ళీ మై లవ్ అంటూ ఫోల్డర్ నేమ్ అనడంతో నాకు ఐడియా లేదు అజయ్ అన్నాడు గౌతమ్. మేఘ సైలెంట్గా ఉండడం చూసి అమ్ము నీకు ఈ లాక్ తెలుసు కదా అని అడిగాడు అజయ్. నాకు తెలీదు అని వెంటనే మేఘ తడబడుతూ అనడంతో నాకేమన్నా హెల్ప్ అవుతుందిరా ప్లీజ్, నీకు తెలుసు ఆ లాక్ కానీ నువ్వెందుకు చెప్పట్లేదు అని రిక్వెస్ట్గా అజయ్ అడిగాడు.
మౌనమే మేఘ సమాధానం అయ్యింది. చెప్పు మేఘ, అజయ్ అడుగుతున్నాడు కదా అని గౌతమ్ కూడా అడగడంతో గౌతమ్ అనింది మేఘ చిన్నగా. చెప్పురా అని మళ్ళీ గౌతమ్ మేఘాని చూడడంతో భయంగా గౌతమ్ని చూస్తూ పాస్వర్డే గౌతమ్ అనింది మేఘ. దాంతో అజయ్ ఒక సైడ్ స్మైల్ ఇస్తే గౌతమ్ సూటిగా మేఘానే చూశాడు. దాంతో మేఘ తలదించుకుంటే, అరే గౌతమ్, మన దగ్గర కూడా నీవి ఇన్ని ఫొటోస్ ఉండవురా అంటూ అజయ్ నవ్వుతుంటే, ఆ నవ్వడం ఆపు అజయ్ అంటూ కోపంగా చూశాడు గౌతమ్ అజయ్ని. అరే అంత కోపం ఎందుకురా అని అబ్బో వీడియోలు కూడా తీసిందంటూ అవి చూసి నవ్వుతూ గౌతమ్ని చూశాడు అజయ్. అసలేంటి మేఘ ఇదంతా అని గౌతమ్ అసహనంగా అడగడంతో మేఘ ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా కూర్చొనే ఉంది మౌనంగా. నీకు ఎప్పటి నుంచి తెలుసు? తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు అంటూ కోపంగా గౌతమ్ అడుగుతుంటే మేఘ తనకు తెలిసిన విషయమంతా చెప్పింది. అంతలో వీడియో లాక్ ఓపెన్ చేయి, టైం ఓవర్ అని అజయ్ అడగడంతో మేఘ లాక్ ఓపెన్ చేసిన 2 minutesకి ఆ వీడియో ఆన్ చేసి చూసిన అజయ్, మేఘ, గౌతమ్ ముగ్గురు షాక్ అయ్యి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.